సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్ గ్రామంలో తాను బలపరుచుకున్న గ్రామ సర్పంచ్ అభ్యర్థి బల్దా మల్లేశం వార్డు సభ్యులతో పాటు గ్రామస్తులతో గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ మేరకు గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను తనకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి రైతు బిడ్డలైన తనకు గ్రామ ప్రజలు ఒక అవకాశం కల్పించాలని కోరారు. గ్రామ ప్రజలు అందరూ సహకరించి బ్యాటు గుర్తుకు ఓటు వేసి తనను దీవించాలని విజ్ఞప్తి చేశారు. 24 గంటల పాటు నిత్యం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గ్రామ ప్రజలందరూ తనను దీవించి బ్యాటు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నేను ఒక రైతు బిడ్డ నుంచి ఎదిగిన బాల్దా మల్లేశంను ప్రజలకు ఎలవేళ అందరూ సహకరిస్తారని, ప్రజలందరూ ఒక రైతు బిడ్డ ఉంటే అన్ని కష్టాలు విలువ తెలుస్తాయని ప్రజలందరూ కోరుకుంటేనే నేను ముందుకొచ్చిన. ఎందుకంటే నేను ఒక సామాన్యుని రైతు బిడ్డలాగా పేద కుటుంబంతో ముందుకొస్తున్నా. పెద్దలు నాకు చెప్పిన మాట ఏంటంటే, బలగం అనేది పెద్దది, బలం అనేది ఒకరికే ఉంటుంది. బలగం అనేది 10 మంది వస్తారు. నాకు బలం అనేది ఒకడే ఉంటాడు, పోరాటం చేస్తాడు అని అందరు నాకు చెప్పిన పెద్ద మనసుతోటి నేను బాల్దా మల్లేశంను అమూల్యమైన ఓటేసి ప్రజలకు నమస్కారం చేసి చెప్తున్నా. బ్యాటు గుర్తుకు ఓటేసి అమూల్యమైన ఓటుతో మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరి పెద్దలకు, అక్కలకు, అవ్వలకు ధన్యవాదాలు. ఖానాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు తేలు శ్రీశైలం. ఖానాపూర్ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని. నేను పూర్తి మద్దతు బాల్దా మల్లేశం అనే రైతు బిడ్డకు ఇవ్వడం జరుగుతుంది. నాతో పాటు పార్టీలకు అతీతంగా అందరి సహకారం అతనికి అందుతుంది. ఎందుకంటే అతడు స్వార్థం లేని వ్యక్తి. ఆయన రైతుగా ఎదిగి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ముందుకు వస్తుండు. కాబట్టి మా గ్రామంలోని పెద్దల సహకారం అందరి సహకారం అతనికి అందుతుంది. కాబట్టి ఆయనను ఖానాపూర్ గ్రామ ప్రజలు బ్యాటు గుర్తుకు ఓటేసి బాల్దా మల్లేశం గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఆయనను గ్రామ అభివృద్ధి కోసము ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.